హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్గా. ఈరోజైతే నేను చిన్న డిజైన్ వేస్తున్నా. సంక్రాంతికైనా న్యూ ఇయర్కైనా వేసుకుంటారు కదా చిన్న ముగ్గు, ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే అందుకే వేసి ఈరోజైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఈ నా ముగ్గు నచ్చితే ఖచ్చితంగా మీ ఇంటి ముందు వేసుకోండి. ఈ వీడియోలో స్వీట్ కూడా చేసిన, మా పిల్లల కోసం రవ్వ కేసరి చేసిన నా స్టైల్లో. అస్సలు గడ్డగట్టకుండా మంచిగా స్మూత్గా జారుడుగా అలానే ఉంటుంది. ఎంత టైం అయినా కూడా గడ్డగట్టదు. రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది లాస్ట్లో ఉంటుంది రవ్వ కేసరి ఎలా చేశాను అన్నది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నేను ఫుడ్ కలర్ వాడను, కాకపోతే మా పిల్లలు ఎప్పటికీ అమ్మ ఫుడ్ కలర్ కొంచెం కలర్ వేయమా అని అంటే సరే వేస్తా అని వేసిన చిటికెడు. చాలా టేస్టీగా వచ్చింది. ఫుడ్ కలర్ మాత్రమే అన్హెల్దీ, ఇక మిగతా మొత్తం హెల్దీగా చేసిన. నా దగ్గర ఉన్న నెయ్యి 1 స్పూన్ 2 స్పూన్లు అంత ఉండే, దాంతో అయితే చేసిన. చాలా టేస్టీగా వచ్చింది. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంతకీ ఈ డిజైన్ నచ్చిందా? ఈ డిజైన్ మీకోసం వేయడానికైతే నాకైతే 1 గంట టైం పట్టింది. అంటే మా పాప ఉంది కదా, డిస్టర్బెన్స్ చేస్తుంది. ఊడుస్తున్నా మళ్ళీ వేస్తున్నా, ఊడుస్తున్నా మళ్ళీ వేస్తున్నా. అదంతా ఇక మీకు తెలియదు కానీ మొత్తానికైతే వీడియోకైతే ఇలానైతే వేసాను కంగారులో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ముగ్గు నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, 1000 అబోనే. నాకైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకీ నా ముగ్గు కలర్స్ వేస్తే మాత్రం హైలైట్ ఉంటుంది, చాలా అందంగా కనబడుతుంది వాకిట్లో. ఇంకా టైల్స్ బాగాలేవు కదా. ఇప్పుడైతే నేను రవ్వ కేసరి వేస్తున్నా. నేను ఒక 1 కప్పు మాత్రమే తీసుకున్నా. అందులో 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. రవ్వ మంచిగా వేగితేనే మంచిగా గడ్డ కట్టదు అన్నట్టు, మంచిగా ఉంటుంది విడిగా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆ కప్పుతోటి వాటర్ తీసుకున్నా. 3 కప్స్ తీసుకున్నా, అంటే 3 కప్పుల వాటర్ తీసుకొని అందులో కొంచెం చిటికెడంత సాల్ట్ వేసిన తర్వాత 1 కప్పు షుగర్ వేస్తున్నా. షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అందులో 1 కప్పు పాలు కాచి చల్లార్చుకున్న ఆ పాలను వేసుకుంటున్నా. రవ్వ మొత్తం మంచిగా ఉడికిన తర్వాతనే పాలను వేసుకున్నట్లయితే మంచిగా గడ్డగట్టకుండా సాయంత్రం అయినా కూడా టేస్ట్ మారదు, చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇష్టమైన రెసిపీ కదా. ఇంతకీ నా వీడియో నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.